హాయ్. ఈరోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే ఇంకా చక్రి వచ్చేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎక్కడున్నావు అని కనుక్కోవడానికి. అంటే అది ఎందుకు అంటే మాధవ చెప్తాడు, ఇప్పుడు మహాలక్ష్మి వచ్చేసి నాన్నకు తెలియకుండా ఫోన్ చేసింది కదా, నువ్వు కూడా తెలియనట్టే ఫోన్ చెయ్యి, ఎక్కడున్నారో అడుగు అని చెప్పేసరికి చక్రి ఏంటి నాన్న ఎక్కడున్నావు, ఏ టీ షాప్లో ఉన్నావు, ఏ బార్ షాప్లో ఉన్నావు అంటే నేను కారులో ఉన్నాను రా అంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను పోతున్నాను నేను యాదాద్రికి అనేసరికి వద్దు వెనక్కి వచ్చేసాను నాన్న అంటే నేను ఆల్రెడీ భువనగిరి కూడా దాటేసాము, నేను వెళ్తున్నా, అయినా కూడా ఆడపిల్లని ఎలా ఒంటరిగా పంపిస్తాము, నేను వెళ్తున్నాను అని చెప్పనేసరికి మాధవ్ ఉండి అంటాడు సరేలే పోనీలే, నాన్నగాని వెళ్ళాడంటే మహాలక్ష్మి మీద ఈ కూడా వాళ్ళని ఎవడు పోనీలే అంటే ఇంకా చక్రి ఉండి ఓ అవును కదా అది కూడా నిజమే కదా, హ్యాపీగా మహాలక్ష్మి వచ్చేదాకా హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే తనకేం కాదు కదా అన్న ఉద్దేశంతో అంటాడు. ఇంకపోతే శైలజ వాళ్ళని చూపిస్తారు. శైలజ అంటే కేశవ ఫోన్ లాక్కుంటారు కదా, ఆ అమ్మాయి వాళ్ళని చూపిస్తారు. అమ్మాయి వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటుంది. శైలజ వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏంటే టిఫిన్ ఎలా ఉంది ఇడ్లీ అంటే బాగుందమ్మా అంటే మరి ఫోను అనేసరికి ఆ అమ్మాయికి పొరపోతుంది. ఏంటే ఫోన్ అంటే పొరపోతూ ఉంది, నువ్వేమన్నా ఫోన్ని అమ్మేశావా అంటే నేనెందుకు అమ్ముతానమ్మా అంటే మరి కుదవబెట్టావా అంటే అదేమీ లేదమ్మా, నేను రిపేర్కి ఇచ్చిన వాడు ఇవ్వలేదు అని చెప్పేసి అని అంటుంది. అంతలోపల వాళ్ళ అన్నయ్యని కవర్ చేయమంటుంది. ఒరే కవర్ చేయరా అనేసరికి అవునమ్మా రిపేర్కి ఇచ్చింది కదా తనైతే ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉండేసి మంచి పని అయింది నీకు, ఈ ఎగ్జామ్స్ పెట్టుకొని ఆ రీల్స్ చేస్తూ ఉంటావు, ఆ ఫోన్ ఎవడో కానీ నీకు ఆ ఎగ్జామ్స్ అయిపోయేదాకా వాడు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా వాళ్ళ నాన్నగారు ఉండి ఏమ్మా శైలజ బాగా చదువుకుంటున్నావా అంటే చదువుకుంటున్నాను నాన్న అంటే నువ్వు డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి అమ్మా అంటే సూపర్ నాన్న, నేను బాగా మంచిగా చదివి స్టేట్ ఫస్ట్ వస్తాను, నేను డిస్టింక్షన్ కాదు స్టేట్ ఫస్ట్ వస్తాను నాన్న అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న ఉండేసి అమ్మ రావాళ్ళ నువ్వు బాగా చదువుకోవాలా అనేసి వాళ్ళ నాన్న అయితే అంటాడు. సరే నన్ను చదువుకుంటున్నాను నేను అని చెప్పనేసరికి వాళ్ళ అమ్మండి ఏం చదువుకుంటావు, మొన్న నువ్వు పాస్ అయ్యావంటేనే ఎవరు నమ్మలేదు, అలాంటిది నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తావా ఎలా నమ్మాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. కాముండమా అని చెప్పేసి అంటుంది. వీళ్ళు ఇక్కడ కేశవ ఉన్నాడు కదా, కేశవ వచ్చేసి ఫోన్ చేస్తాడు ఎవరికి బుంగీసికి ఫోన్ చేసి బుస్సుకి ఫోన్ చేసి ఎందుకంటే మొన్న వాళ్ళ వదిన ఉన్నప్పుడు లిక్కిచ్చింది కదా ఫోన్ చేసి, అందుకనే ఫోన్ చేస్తారు. వాళ్ళ నాన్న లిఫ్ట్ చేస్తే ఏమండి మీరు అమ్మాయి నేను కాలేజీ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను అని చెప్పనేసి నేను నా పేరు వచ్చేసి ఏది చెప్తుంటే ముంగీస మాధవరావు ఏదో చెప్తాడు, మాధవరావు అని నేను మాట్లాడుతున్నాను, నేను మీ అమ్మాయి వచ్చేసి ఇక్కడ రీల్స్ చేసుకుంటా చదువుకోకుండా ఉంటుంది, అది మీరు గారాబం చేయండి కానీ అతి గారాబం చేయొద్దు, మీరు అమ్మాయి ఫ్యూచర్ని చెడగొడుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా ఫోన్ పెట్టేసినాక వాళ్ళ నాన్న అడుగుతాడు మీ ప్రిన్సిపాల్ అంటే ఫోన్ చేశారు నువ్వు చదువుకోవడం లేదు కదా అని చెప్పనేసరికి ఒరే కవర్ చేయరా అంటుంది వాళ్ళ అన్నయ్యని. కాదు నాన్న ఫోన్ చేశారు అంటే ఇంటి పేరుతో కూడా ఏమైనా చెప్పారా నీకు అంటే లేదు అంటే ఆ శైలజ ఎంతోమంది ఉండొచ్చు కదా తనే అని ఏముంది అనేసి వాళ్ళ అన్నయ్య అయితే కవర్ చేస్తాడు. అంతేటప్పుడు ఈ అమ్మాయి కూడా ఉండేసి అవును మా కాలేజీలో ఇంకొక శైలజ కూడా ఉంది, అయినా రీల్స్ చేయడానికి నా దగ్గర ఫోన్ లేదు కదా, మీరు కాల్ చేయండి నేను మళ్ళీ నిరూపిస్తాను అని చెప్పేసి అంటుంది. మళ్ళీ వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. ఇటేసి ఒరే అని చెప్పంటే ఏంటి ఒరే అంటావు నన్ను అనేసరికి లేదు ముంగిసె గారు రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను, ఇప్పుడు మీరు ఫోన్ చేసింది నాకు కాదు ఇంకొక శైలజకి చేయబోయి నాకు చేశాను అని చెప్పండి అంటే సారీ చెప్పంటే నేను ఎందుకు చెప్పాలంటే మొన్న మా ఇంట్లో ఇరికిచ్చావు కదా అనేసరికి సారీ ప్లీజ్ చెప్పు ప్లీజ్ అనేసరికి సరే స్పీకర్ ఆన్ చేసి చెప్తాను అని చెప్పేసి స్పీకర్ ఆన్ చేసిన తర్వాత చెప్తాడు సారీ అండి నేను వేరే వాళ్ళకి కాల్ చేయబోయి మీకు చేశాను అనేసి కేశవ అయితే చెప్తాడు. బెలిగిచ్చాడు కదా ఈ అమ్మాయిని. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళ నాన్న చూపిస్తారు. కారులో పోతూ ఉంటారు కదా వాళ్ళ నాన్న, పోతూ ఉండేసరికి వాడిని భలే ఆడుకుంటాడబ్బా కారు డ్రైవర్ని.
ఈడ్చిడ్చి కొడతాడు చెంప మీద. ఎందుకు కొడుతున్నావు అంటే, మా వాడు ఫ్రెండు కదా నువ్వు, మా అబ్బాయి చక్రి ఫ్రెండు కదా, అందుకే కొడుతున్నాను అనేసి కొడతాడు. ఆ తర్వాత కారు డ్రైవ్ నేనే చేస్తాను అని చెప్పేసి అంటాడు. వద్దు నేను చేస్తాను అంటే, కాదు నేనే చేస్తాను అనేసి కొద్దిసేపు కార్ డ్రైవ్ చేస్తానంటాడు. ఇంకా అమ్మాయి ఉండేసరికి పో అమ్మా ఇక్కడ ఆపాను కానీ బాత్రూమ్ పోయి రాపో అంటాడు. నాకు రావడం లేదు అనేసరికి, నాకు తెలుసు ఇంకొచ్చేదంతా హైవే, నువ్వు పోయేసి రావాల్సిందే పో అనేసరికి తనేమో బాత్రూమ్ కానీ వెళుతుంది. వీడినేమో పోయి బిర్యానీ తీసుకురాపో, బిర్యానీ తినాలంటాడు. బెలే ఇసుకిస్తాడు అతన్ని మాత్రం, డ్రైవర్ని మాత్రం. అసలు నేను ఈ కారు ఓనర్ని ఇప్పుడు ఈ క్షణం నుంచి అని చెప్పేసి అని అంటాడు. మళ్ళీ వచ్చేసి ఈడ్చిడ్చి కొడతారు. ఎందుకు సార్ నన్ను మీరు కొడుతున్నారు అంటే, కొడతా నేను అట్లాగే కొడతా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా నోటికి వచ్చినట్టు కాదే, కామెడీగా అయితే జరిగింది. ఆ కామెడీ ఏం చెప్పుకుంటూ పోతాను నేను. ఇంకా కామెడీ జరుగుతూ ఉంటుంది. ఇంకా బిర్యానీ తీసుకురాపో అంటాడు. ఆయన బిర్యానీ తీసుకొచ్చిన తర్వాత, అమ్మ తినమ్మా అని అంటే, నాకు వద్దు ఆకలి లేదు అంటే, రే అక్కడ కత్తి అందుకోరా అంటే, లేదు నేను తింటాను ఉంటుంది. నేను బెదిరించడానికి కాదు కోడలా, నేను కత్తి అడిగింది కవరు కట్ చేయడానికి అనేసరికి తింటానంటుంది. నేను డ్రైవ్ చేస్తాను రా కొంచెం సేపు అని డ్రైవ్ చేస్తే, నేను చేస్తాను కదా బాబాయ్ అంటే, నువ్వేం చేస్తున్నావు, నువ్వు డ్రైవింగ్ అంటే చేస్తే ఎలా చేయాలో తెలుసా, కడుపులో పేగులు కూడా కదలకుండా చేయాలా, నువ్వు కానీ చేస్తుంటే వామిట్ వచ్చేస్తూ ఉంది అని చెప్పి అది ఎందుకు డ్రైవ్ చేయలేను, లారీనే నడిపిన వాడిని, నాకు ఇది ఒక డ్రైవింగ్ ఒక లెక్క అనేసి ఆ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. బాగుంది వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా దీంట్లో వచ్చేసి. డ్రైవ్ చేసి ఇదిగా మా బిర్యానీ తినని చెప్పి ఇచ్చి, ఇంకా కొంచెం సేపు తర్వాత కాలేజ్ దగ్గరికి మొత్తానికి వెళ్తారు. కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు వస్తారా అని అడుగుతుంది ఈ అమ్మాయి మహాలక్ష్మి. అడిగితే లేదు నేను రాను, నేను కానీ వచ్చానంటే కొత్త ప్రిన్సిపల్ వచ్చారని అందరూ నాకు దండం పెడతారు, నేను రాను అని చెప్పేసి కారు దిగిన తర్వాత, ఇదేనా మీ కాలేజీ అంటే అంటుంది. ఏం చదువుకున్నావు అంటే ఆర్కిటెక్ట్ అంటుంది. ఆర్కిటెక్ట్ అంటే బిల్డింగ్ అది ప్లాన్ వేసేదే కదమ్మా అంటే అంటుంది. ఏముంది ఈ ఇల్లుని అటుపక్క తిరిగి కట్టించేస్తే బాగుంటుంది, ఎండబడకుండా చల్లగా ఉంటుంది అంతే కదా అని చెప్పేసి అని అంటాడు. ఆ పిల్ల ఏం మాట్లాడుకొని ఇటు పైనుంచి కింద చూసేసి లోపలికైతే అయితే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేస్తుందిలే. ఇంకా లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్యూన్ ఉంటారు కదా, ఆ ప్యూన్ వచ్చేసి రండి కూర్చోండి అని చెప్పేసి అనేసి వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య డబ్బులు ఇచ్చిపోయి ఉంటాడంట ఒకప్పుడు. మీరు ఇచ్చిన డబ్బులకి నేను కృతజ్ఞత తీర్చుకుంటున్నాను, మీ చెల్లైతే ఇక్కడ సర్టిఫికేట్ల కోసం వచ్చింది అని చెప్పేసి అతనైతే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే నువ్వు అక్కడే కూర్చోబెట్టు, నేనైతే వస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అయితే వస్తాడనమాట. వస్తుంటాడు ఆ అన్నయ్య. అందులోపల ఈ అమ్మాయి సర్టిఫికేట్ల కోసం పోయేసరికి అక్కడ మేడం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడ అంటే, ఎఫ్ఐఆర్ కాపీ ఏమో నాకు తెలియదు అంటే, ఎట్లా పోయినాయి అనేసరికి బస్సులో పోయినాయి అంటే, ఏం పేపర్ యాడ్ ఇవ్వలేదా మీరు సర్టిఫికేట్ల కోసం అంటే, లేదు ఇక్కడ ట్రై చేద్దామని వచ్చినాం అనేసరికి, సరే మీరు పోలీసు ఇదంతా ఉంటుంది ప్రాసెస్, నేను ఒక ఫామ్ రాసిస్తాను, ఆ ఫామ్ తీసుకువెళ్ళేసి మీరు పోలీసులకు చూపిస్తే మీకు వచ్చేసి కాపీ ఇస్తారు, అది తీసుకొని వస్తే మేము ప్రిన్సిపల్తో మాట్లాడి అది అరేంజ్ చేస్తాము అని చెప్పేసి అక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా సరే అనేసి ఇంకా ఆ ఫామ్ తీసుకొని ఇలా బయటకు వస్తుంటుంది. ఈడప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చేస్తాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి కరెక్ట్గా మహాలక్ష్మి వీపు దగ్గరకు వచ్చేసినట్టు ఇంచుమించు నడుస్తుంది. అక్కడ ఆయన కూడా పెద్ద ఆయన కూడా నడుస్తాడు. తర్వాత వచ్చేసి ఏం రా నీకు కళ్ళు కనిపించట్లేదా మా కోడల పిల్ల అనేసరిగా చూస్తే వాళ్ళ అన్నయ్య, నువ్వు వస్తావని నాకు తెలిసే, ఏమీ నీకు నాన్న చదివిపించిన చదువు కావాలి కానీ మేము అవసరం లేదా, మేము చూపించే పెళ్ళి అవసరం లేదా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అడుగుతాడు. నేను రాను ఇంటికి అని చెప్పేసి అంటుంది. లేదు నువ్వు రావాల్సిందే, నువ్వు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తావా, నేనైతే వెయిట్ చేస్తున్నాను, నువ్వు వచ్చిన వెంటనే నేను తీసుకెళ్ళిపోదామని ఇక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాను అనేసరికి, నేను గొప్పదా అన్న ఇదాకా నేను రాను అని చెప్పేసి పోరా ఇక్కడి నుంచి అంటుంది. లేదు నువ్వు రావాల్సిందే అనేసి అంటాడు. ఎవరు అడ్డు చెప్తారో చూస్తాను అనేసరికి ఇంత చక్రి వాళ్ళ నాన్న ఉన్నారు కదా, అడ్డైతే పోతాడు. ఆయనైతే ఒక కొట్టు కొడతాడు. ఆయన వాళ్ళ అన్న కొట్టి ఒక తోపు తోస్తాడు. అంతలోపల మహాలక్ష్మి ఉండి నీకు సిగ్గులేదా పెద్ద ఆయన్ని పట్టుకొని తోస్తున్నావు అనేసరికి ఆయన కూడా ఉండేసి నువ్వు కారు ఎక్కమ్మా నేను చూసుకుంటానులే అని చెప్పేసి కారు ఎక్కిపోయిచ్చేస్తాడు. ఇంకా ఆ పెనుగులాట్లో వీళ్ళ కత్తె ఉంది కదా, ఆ కత్తి తీసుకొని ఒక పొడుగు పొడొస్తాడు వాళ్ళ అన్న.
పొడిచిన తర్వాత ఒరే ఏందిరా పొడిచేసావు నువ్వు అని చెప్పేసి ఆ అమ్మాయి కొట్టి రానని చెప్తాను కదా పో అని చెప్పేసి కొడుతుంది. కొట్టిన తర్వాత వచ్చేసి ఇంకా ప్యూర్ ఉంటారు కదా, సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మర్డర్ కేసు అవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళండి అనేసరికి వాళ్ళ అన్నయ్య అక్కడి నుంచి అయితే జంపు. అప్పటిదాకా చూస్తా కాముండి పోతున్న విషయంలో అరే స్టూడెంట్స్ పట్టుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళైతే అంటారు. వాళ్ళు పోయేసరికి ఆయన కారు వేసుకొని అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇంకా వచ్చేసి మీరు కూర్చోండి, కారు ఎక్కడి నుంచి ఎక్కడ డ్రైవర్ అని చెప్పేసి మహాలక్ష్మికి అయితే టెన్షన్ వచ్చేస్తుంది. డ్రైవర్ అంటే అతను కాఫీ తాగడానికి అట్లా బయటకు వెళ్ళున్నాళ్ళే, టెన్షన్ వచ్చేస్తుంది. పిలిచిన తర్వాత చెప్పండి అంటే ఎక్కువ తొందరగా ఎక్కండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేసరికి అతను అనేసి అబ్బా ఒక మాట అంటాడు, అబ్బా నాకు చాలా బాధేసింది, నేను ఉంటే ఉన్నాను పోతే పోయానమ్మా, నా కోసం అయితే ఏడ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అనేసి ఆ పెద్ద అయితే చెప్తే నాకు అతను లిటరల్లీ పాపం బాధేసింది. 4 కొడుకులుండి ఆయన చూసేవాళ్ళు ఎవరూ లేరు, ఆయన పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టయితే నాకు బాధేసింది. మీకేం కాదులేండి, నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి అని చెప్పేసరికి నాకేం కాదులే అమ్మా, నా కోసం ఎవరు ఏడవర్లే అమ్మా అని చెప్పేసి ఆ పెద్ద ఆయన అయితే చెప్తాడు. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత చక్రికి అయితే ఫోన్ చేస్తుంది. అక్కడ కూడా కామెడీ చేస్తాడు తెలుసా ఆ పెద్ద ఆయన. ఏంది హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ అంటే నువ్వు పిలవకపోయినా కూడా డాక్టర్ వస్తాడమ్మా అంటే మీరు కామన్ అండి అంటే ఇది రిక్వెస్టా ఆర్డరా అని చెప్పేసి అడగడము కామెడీ చేస్తాడు ఆ పెద్ద. అక్కడ కూడా వచ్చేసి ఇంకా చక్రికి ఫోన్ చేసేసి ఇట్లాగా మేము హాస్పిటల్కి వచ్చామంటే ఈ మధ్య సర్టిఫికెట్లు హాస్పిటల్లో కూడా ఇస్తున్నారా అంటే స్కానింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్తే ఏమైంది అనేసరికి రేపు ఇంకా ఆ విషయం చెప్తుంది అనుకుంటా. రేపు ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. గాయత్రి వచ్చేసి మాధవ్ దగ్గర వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామా అనేసి ఏడుస్తూ ఉంటుంది. అది రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. ఈరోజు ఎపిసోడ్ అయితే బాగుంది, ఒకసారి చూడండి. నా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుగా ఉంటే లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.